ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి యూట్యూబ్లో మనం కేటగిరీ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. కేటగిరీ అనే ఆప్షన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, అందులో అసలు ఏమేమి ఉంటాయి అనేది మనం పూర్తిగా తెలుసుకోవాలి. మనం ఏమేమి వీడియో చేస్తున్నాం, ఏమేమి వీడియో చేసిన తర్వాత మనం సంబంధించిన కేటగిరీ మనం ఏమి ఎంచుకోవాలి అనేది మీకు పూర్తిగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్. ఎక్కువ మంది ఏం చేస్తారంటే కేటగిరీకి వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ అనేది పెట్టుకున్నారు. అలా ఎంటర్టైన్మెంట్ అనేది పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మనం చేస్తుంది ఏ వీడియో, అప్పుడు ఎంటర్టైన్మెంట్ మనం నవ్వుకొని పెడతాం. పెట్టిన తర్వాత మనం చేసే వీడియోకి ఎంటర్టైన్మెంట్ కేటగిరీకి సంబంధించి లేకుండా మనం వీడియో పెడతా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నేను ఏదైనా మూవీ గురించి సంబంధించింది పెట్టాను. పోస్ట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏం తీసుకోవాలంటే, మూవీ సంబంధించింది అంటే ఆ మూవీ అంటే ఎంటర్టైన్మెంటే కదా. ఎంటర్టైన్మెంట్ అంటే దానికి మ్యాచ్ అయింది కాబట్టి అప్పుడు ఊరితో పాల్గొతో కరెక్ట్గానే పెట్టారు, ఇలాగ వేసు ఇంక్రీజ్ చేద్దాం అనుకుని ఆ ఛానల్ వీడియోస్ బూస్ట్ చేస్తా ఉంటుంది. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు వచ్చేసరికి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే, మనం ఏదైనా ఒక విషయాన్ని ఏరే వాళ్ళకి అర్థమయ్యే రూపంలో మనం చెప్తే దాన్ని మనం ఎడ్యుకేషన్ లాగా చెప్తుంటాం. అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకు ఒక టాపిక్ తెలుసు. ఆ టాపిక్ ని ఏదో వాళ్ళకి అర్థమయ్యే రూపంలో మనం క్లారిటీగా వాళ్ళకి అర్థమైందా లేదా అనేది చెప్పేదాన్ని ఎడ్యుకేషన్ అని అంటాం. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు యూట్యూబ్ గురించి మనం చెప్తున్నాం. యూట్యూబ్ గురించి మనం చెప్తున్నాం అంటే అది ఎడ్యుకేషన్ పర్పస్ సంబంధించింది. అది కాకుండా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించి కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి టీచర్ చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేంటంటే ఎడ్యుకేషన్. స్టూడెంట్స్ కి సార్ క్లారిటీ వాళ్ళకి అర్థమయ్యే రకంగా చెప్పేదాన్ని దాన్ని ఎడ్యుకేషన్ పర్పస్ అంటారు. ఏదైనా మనకి చెప్తున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు కొత్త ఛాన్స్ ఏంటంటే వచ్చినాయంటే, వాళ్ళు ఇంగ్లీష్ లో మనం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళు చెప్తారు. అలా చేసే వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ కేటగిరీ కిందకే చెందుతారు. ఇప్పుడు రెండో కేటగిరీ వచ్చేసరికి ఏంటంటే పీపుల్స్ అండ్ బ్లాగ్స్. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే నాకు పెట్టుకోవాల్సి ఏంటంటే, వాళ్ళు లైఫ్ లో జరిగే రొటీన్స్ సంబంధించినవి వాళ్ళకి డైలీ చేసే కార్యక్రమాలు అని అలాంటి. కొంతమంది ఏం చేస్తారంటే, కాలేజీకి వెళ్తాం, నేను ఈ రోజు కాలేజీకి వెళ్తాను, కాలేజ్ అయిపోయింది క్యాంటీన్కి వెళ్ళాను, ఇలా కాఫీ తాగారు అనేది అలా వాళ్ళు క్రియేట్ చేసుకొని అంటూ అలా చేసేవాళ్ళు. అంటే వాళ్ళు డైలీ సంబంధించిన విషయాలన్నీ చేసి వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మనం వాళ్ళు చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే పీపుల్స్ అంటే బ్లాగ్స్ పెట్టుకోవచ్చు. అందులో పెట్టుకుంటే మాత్రం వాళ్ళకి ఛానల్ గ్రోత్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మంది కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీలోనే వీడియోస్ పోస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు టెక్ ఛానల్ చెప్తా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు మనకు సంబంధించిన విషయాలు ఏదైనా ఎగ్జాంపుల్ ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ కానీ అలాంటివి వచ్చినవి ఏదైనా ఉంటే మాత్రం వాళ్ళు చెప్తా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆధార్ కార్డు ఎలా ఫోన్ నెంబర్ చెక్ చేసుకోవాలి అనేది వాళ్ళు చెప్పారనుకో, దానికి మనం సైన్స్ అండ్ టెక్నాలజీలను మనం పోస్ట్ చేస్తా ఉంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉంటుంది. అందులో మనం చేయాల్సి ఏంటంటే, ఏదైనా మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఫోన్ గురించి చెప్పేవారు, రివ్యూ చెప్పేవాళ్ళు, అలాంటి వాళ్ళు కాకుండా ఏదైనా మనం ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం, అలాంటికి సంబంధించిన వాటికి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టుకోవాలి. అది కాకుండా ఇక్కడ యాప్ గురించి చెప్తున్నాం, యాప్ గురించి చెప్పేవాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి వాళ్ళు పెట్టుకున్నారంటే వాళ్ళకి ఎక్కువ గ్రోత్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత ఇప్పుడు ల్యాప్టాప్ నుంచి మనం రివ్యూస్ ఇలా వాడండి, ఇలా చేయండి అని దానికి సంబంధించింది కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం పోస్ట్ చేసుకోవాలా. ఇప్పుడు మూడో కేటగిరీ వచ్చేసరికి టూర్స్ అండ్ ట్రావెల్స్. అంటే ఇప్పుడు అందులో ఏం పెట్టకపోవాలంటే, చాలా మంది ఇప్పుడు మనం ట్రావెలింగ్ చేసిన వీడియోస్ కానీ, మా బ్లాగ్స్ కానీ అన్ని సంబంధించిన ఇప్పుడు ఇద్దరు టెంపుల్స్కి వెళ్దాం, ఎగ్జాంపుల్ మన జూకి వెళ్దాం, దాని తర్వాత నెక్స్ట్ సినిమాకి వెళ్దాం అనేది వాళ్ళు వీడియోస్ క్రియేట్ చేసుకొని అలా పెట్టుకోవచ్చు. అంటే ట్రావెల్ చేస్తే సంబంధించిన ఏ వీడియోస్ అయినా పెట్టుకోవచ్చు. బ్లాగ్ చేసే వాళ్ళు కూడా టూర్స్ అండ్ ట్రావెల్స్ లో కూడా పెట్టుకోవడం మంచిది. అప్పుడు వాళ్ళ ఛానల్ గ్రోత్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే, గేమ్స్, స్పోర్ట్స్ సంబంధించిన ఏవైనా కానీ వీడియో చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు కొంతమంది ఫేస్ లేకుండా వీడియోస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు టాపిక్ చెప్తా ఉంటారు. టాపిక్ చెప్పుకున్న తర్వాత వాయిస్ ఓవర్ సొంతగా ఇచ్చుకుంటారు. అలాంటి వాళ్ళకి స్పోర్ట్స్ సంబంధించిన అంటే గేమ్స్ లో ఏ సంబంధించిన గేమ్స్ అనేది మన కేటగిరీలో ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకి ఇది సంబంధించిన వీడియోస్ గేమ్స్ గేమ్స్ సంబంధించిన వీడియోస్ కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే, మనం గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఫోన్లో గేమ్స్ ఆడే వాళ్ళు దాని లైవ్ స్ట్రీమింగ్ పెట్టేసి పెడతారు. అలా పెట్టిన అనుకునే వాళ్ళు కూడా గేమ్స్ అనే కేటగిరీ అందులోనే పెట్టుకోవాలి. వచ్చేసరికి ఫిలిమ్స్ అండ్ యానిమేషన్స్. అంటే ఇప్పుడు మనం
కొంతమంది ఏం చేస్తారంటే షార్ట్ ఫిల్మ్ తీస్తారు. షార్ట్ ఫిల్మ్ తీసిన వాళ్ళందరూ ఏ కేటగిరీలో పెట్టుకోవాలి. కొంతమంది మూవీస్ తీస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఫిలిమ్స్ అండ్ యానిమేషన్ అనే కేటగిరీలోనే అప్లోడ్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తున్నారు, డైలీ బ్లాగ్స్ తీసి కూడా వాళ్ళు అందులో పెట్టుకుంటారు. అందులో పెట్టుకుంటే వ్యూస్ బాగానే వస్తాయి. అంటే గ్రోత్ అయ్యే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకొని మనం ఏమి కంటెంట్ చేస్తాం అనేది చూసుకొని మనం వ్యూస్ కి ఎలా నచ్చుతారు, అంటే వ్యూస్ ఎలా వస్తాయి అనేది మనం క్లారిటీగా అర్థం చేసుకొని మనం మనం ఏ కేటగిరీలో చేస్తున్నాం, ఏ కేటగిరీకి సంబంధించి మనం వీడియో చేస్తున్నాం అనేది తెలుసుకొని మనం ఎస్సీఓ కరెక్ట్గా పెట్టి టైటిల్స్ ఇచ్చి హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చి మీరు వీడియో అప్లోడ్ చేసుకోండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలి, ఏ సంబంధించిన వీడియో కావాలి అనేది నాకు కామెంట్ చేయండి. నేను చూసి ఎక్కువ మంది ఏ వీడియో అడుగుతున్నారో అనేది చూసి వాళ్ళకి నెక్స్ట్ మీకు ఉపయోగపడే వీడియోసే చేస్తూ ఉంటారు. మీరు చేయాల్సిన అనేది జస్ట్ మాకు ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాకు మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.